పాలనాలోన ఓరన్నా ఈగ పథకాల పంట పండే నడువన్నా రైతన్న రంది దిచ్చ ఓరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా రైతన్న రంది దిచ్చ ఓరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా ప్రజాపాలనలోన ఓరన్న ఇక పథకాల పంట పండే నడువన్నా ప్రజాపాలనలోన ఓరన్న ఇక పథకాల పంట పండే చూడన్నా జై అన్నమో రామచంద్ర అన్న రైతునాదుకొని ఆపన్న హస్తమై అన్నదాత కండగుండ్రు ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాజన్న మాట నిజం చెయ్య కదిలినారు అన్నమో రామచంద్ర అన్న రైతునాదుకొని ఆపన్న హస్తమై అన్నదాత కండగుండ్రు ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాజన్న మాట నిజం చెయ్య కదిలినారు రేవంతన్న మన రేవంతన్న పాలనలు ఓరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా రేవంతన్న పాలనలు ఓరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా రేవంతన్న పాలనలు ఓరన్న ఇక వ్యవసాయం పట్టుగాయే చూడన్నా రేవంతన్న పాలనలు ఓరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా చలో రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా చలో జై జై లంచమ చేసి వడ్లను పండించి రైతు దళారీల కమ్మకుండా ఐకేపీలో అమ్మాలని పంటను పండించి రైతు గిట్టుబాటు ధరనిచ్చి 500 బోనస్సు అన్నదాతకిస్తున్నారు 6 గల్లం శ్రమ చేసి వడ్లను పండించి రైతు దళారీల కమ్మకుండా ఐకేపీలో అమ్మాలని పంటను పండించి రైతు గిట్టుబాటు ధరనిచ్చి 500 బోనస్సు అన్నదాతకిస్తున్నారు అన్నదాత వెన్ను తట్టి ఓరన్న ఇక ముందుకు నడిపిస్తున్నారు చూడన్నా అన్నదాత వెన్ను తట్టి ఓరన్న అన్నదాత వెన్ను తట్టి ఓరన్న ఇక ముందుకు నడిపిస్తున్నారు చూడన్నా రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా చలో రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా జై జవాన్ జై జవాన్ పాడి పంటలతోని పసిడి రాసులు పోయి పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించే పాడి పంటలతోని పసిడి రాసులు పోసే పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించే అకాల వర్షంతో నీ పేద బీద బిక్కి రైతు
పంట నష్టపోతే బీమా సౌకర్యమిచ్చే వ్యవసాయం 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 దండుగ కాదు కోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా వ్యవసాయం దండుగ కాదు కోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా అరే వ్యవసాయం దండుగ కాదు కోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా వ్యవసాయం దండుగ కాదు కోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా జై జవాన్ జై జవాన్ థ్యాంక్ యూ. రైతు భరోసా సదస్సు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక కొత్త ఉషస్సుగా అందించేందుకు కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి వేంచేస్తారు. గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వేంచేస్తున్నారు. ఆనరబుల్ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ఇప్పటికే వేంచేస్తున్నారు. అలాగే మన మంత్రివర్యులు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రులు, నేటి సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం స్వాగతం పలుకున్నాం ప్రేమగా. గౌరవనీయులైన చీఫ్ విప్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి గారు వేంచేస్తున్నారు. ఆనరబుల్ ఎంపీ చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వేంచేస్తారు. అలాగే ఈరోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ ప్రధాన సారథిగా బాధ్యతలు వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు గారు చీఫ్ సెక్రటరీ గారు వేంచేస్తారని మన సెక్రటరీ సురేంద్ర సార్ చెప్తున్నారు. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీస్ అద్దంకి దయాకర్ గారు వేంచేశారు. వారిని వేదికపైకి వచ్చి కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గారు, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యేస్ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, కె శంకరయ్య గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే పెద్దలు అడ్వైజర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే వేదికపైన వేంచేస్తున్నారు. కోదన్ రెడ్డి గారు, ఆనరబుల్ చైర్మన్ ఫర్ తెలంగాణ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్ కమిషన్, సీనియర్ అధికారులు ఉన్నారు. అలాగే జంగా రాఘవరెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్, అన్వేష్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే అమిత్ రెడ్డి సార్ కూడా ఉన్నారు, పాడి పరిశ్రమ కార్పొరేషన్ చైర్మన్, కాసుల బాలరాజు గారు, చైర్మన్ తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్, రాయల్ నాగేశ్వరరావు గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మల్రెడ్డి రామరెడ్డి గారు రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సల్లా నరసింహారెడ్డి గారు వేదికపైనారు, అర్బన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఉన్నారు, ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్. అలాగే సీనియర్ అధికారులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఆనరబుల్ సీఎం గారి చేత మరి అందరికీ అందింపచేస్తున్న పెద్దలు సందీప్ కుమార్ సుల్తానియా గారు, సెక్రటరీ ఫినాన్స్ గౌరవ్ ఉప్పల్ గారు, మన సెక్రటరీ గారు సురేంద్ర మోహన్ గారు, అలాగే డైరెక్టర్ హార్టికల్చర్ యాస్మిన్ బాషా గారు, డాక్టర్ గోపి గారు డైరెక్టర్ అగ్రికల్చర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అలాగే రాహుల్ రాజ్ గారు పిఎస్ గారు, ఇంకా పెద్దలు ఎందరో ఉన్నారు. డాక్టర్ కొర్రా లక్ష్మి గారు ఐఏఎస్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఐఏఎస్, కిరణ్ కుమార్ గారు డైరెక్టర్ టీజీ ఎస్ఓసిఏ, వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానే గారు, రాజిరెడ్డి గారు ఉన్నారు. అలాగే